చేజ్ టెలిఫిలిం గురించి కోదండరామిరెడ్డి చెప్పిన మరిన్ని విశేషాలు చూద్దాం పదండి. మీ అమ్మ కడుపుల మాడ తప్పకుండా ఏం జరిగింది? ఎవరో గజదొంగ వచ్చాడండి. ఎస్ఐ గారు తుపాకీతో కలిస్తే పారిపోయాడు. వడమీర్పేటలో, మలక్పేటలో, షామీర్పేటలో ఎన్నో హత్యలు, దొంగతనాలు చేశాడు. ఇక నువ్వు నా నుండి తప్పించుకోలేవని చెప్పి రివాల్వర్ తీసుకుని కాల్చాను. తప్పించుకున్నాక ఇంకా ఇక్కడెందుకు సింగనాదం? పదండి పోదాం. పిన్ని, ఏంటి? ఆ పోలీసోడి గొంతు ఎక్కడో విన్నట్టు లేదు? ఏమో, నాకు అలా అనిపించలేదే. నాకు మాత్రం ఆ గొంతు ఎక్కడో విన్నట్టు అనిపించింది. సినిమాలకి డబ్బింగ్ చెప్తాడేమో, అడిగిరానా? వద్దులే, వెళ్దాం పద. ఒక సీరియల్ అరగంట అని చెప్పేసి మహిళా ప్రేక్షకుల్ని అలా కూర్చుండబెడుతుంది. ఇది ఏకదాటిగా 2.5 గంటల పాటు ఈ చేజ్ ని వాళ్ళకి ఎలా ఎక్కించబోతున్నారు. మంచి సస్పెన్స్ థ్రిల్లర్, హీరోయిన్ ఓరియంటెడ్ ఇదనమాట. లేడీ ఫ్యాన్స్ కి, కూర్చుని లేడీసే కదా ఎక్కువ చూసేది టీవీ ముందు కూర్చుని, వాళ్ళకి డెఫినెట్ గా బాగా నచ్చుతుంది. అది ఎప్పటికప్పుడు ఏం జరుగుతుంది అనేది చాలా బాగా ఉంటుందన్నమాట. ఇందులో భరణి క్యారెక్టర్ కానివ్వండి, హీరోయిన్ క్యారెక్టర్ కానివ్వండి, అన్ని క్యారెక్టర్లు బాగా పండినాయి. చివరి వరకు మంచి ఉత్కంఠతో నడిచినటువంటి టెలిఫిలిం ఇది. వస్తున్నానే, అబ్బబ్బా వస్తున్నానే. చెప్పు పింకీ. చెప్పేది జాగ్రత్తగా విను, నువ్వేం మాట్లాడుకు. మన ఇంట్లోకి ఎవరో దొంగ రాసుకెళ్ళొచ్చాడు. నీకు సీక్రెట్ తెలుసా? ప్రవల్లిక 25 కోట్లు హైదరాబాద్ కి తెచ్చింది. మన ఇంట్లో ఉన్నవాడు చాలా డేంజరస్ పర్సన్ లా ఉన్నాడు. బా వచ్చే వరకు వెయిట్ చేయి. ఈలోగా నేను పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఈ రిసిప్ట్ కేస్ పోలీస్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తాను. అంటే ఒక సీనియర్ దర్శకుడిగా ఇప్పుడు వస్తున్న యువతరం దర్శకులకి వాళ్ళ వైఖరి ఎలా ఉంటుంది, ఇప్పుడు వచ్చే సినిమాల ధోరణి జనాలకి ఏ విధంగా ఎక్కుతుంది? సీనియర్ డైరెక్టర్ మనం చెప్పేది పెద్ద ఏం లేదు, ఎవరెవరి మైండ్ అది. ఇదేమి పుస్తకం కాదు, తర్వాత మనం బోర్డు మీద రాసి లెక్చర్లు ఇచ్చేది కాదు. ఒక్కొక్కరి స్టైల్, ఒక్కొక్కరి ఇది ఉంటుంది. కొంతమంది 200 రోజులు తీస్తారు, కొంతమంది ఈ రోజుల్లో కూడా 80 రోజుల్లో షూటింగ్ చేసేవాళ్ళు ఉన్నారు, కొంతమంది ఎక్కువ ఎక్స్పోజ్ చేస్తున్నారు, కొంచెంమంది తక్కువ ఎక్స్పోజ్ చేస్తున్నారు. ఇప్పుడంతా ఈ డిజిటల్ కెమెరాలు వచ్చిన తర్వాత చిన్న చిన్న సినిమాలు చూడండి, ఈ బస్ స్టాప్ ఇట్లాంటి సినిమాలన్నీ ఈ రోజుల్లో ఒకరోజు చాలా బ్రహ్మాండంగా చేశాడు. 2 కోట్లు 2.5 కోట్లు అయింది, దాదాపు 10-15 కోట్లు కలెక్ట్ చేస్తుంది అది. సో ఇట్లాంటి మార్పు కూడా వస్తుంది. ఈ పెద్ద హీరోల సినిమాలంటే టైం టేకింగ్, అంత టైము తీసుకుంటున్నారు. మరి ఎందుకంటే స్క్రిప్ట్ జాగ్రత్త, అంటే బిజినెస్ కూడా పెరిగింది, దానికి తగ్గట్టుగా చేయాలి. ఆ జాగ్రత్తల వల్ల కొంచెం బాగానే ఉంది. ఇప్పుడు కుర్రాళ్ళందరూ బాగానే తీస్తున్నారు డైరెక్టర్లు. కోదండరామిరెడ్డి అనే ఒక దర్శకుడు బుల్లితెర ఇట్లాంటి షోలకే పరిమితం అవుతారా, లేక మరోసారి అగ్రకథా నాయకులని మన వెండితెరపై అంటే ఆనాటి రోజులను గుర్తు తెచ్చే విధంగా చూపించబోతారా? చెప్పలేము. అంత నేను వెండితెర మీద అంత పెద్ద డైరెక్టర్ అవుతారని నేను అనుకోలేదు. ఈ బుల్లితెర మీద డైరెక్షన్ చేస్తానని నేను అనుకోలేదు. అంతా జరుగుతూ ఉంటుంది, అంతేగాని బుల్లితెరకే పరిమితం అవుతానని మాత్రం ఏమి ఉండదు. డెఫినెట్గా సినిమాలు కూడా చేస్తాను. ధన్యవాదాలు సార్. ఇవ్వండి కోదండరామిరెడ్డి చెప్పినటువంటి చేజ్ దొరికితే పట్టుకోండి సంబంధించినటువంటి విశేషాలు. నాకు 25 కోట్లు కావాలి. డబ్బు ఎక్కడ చెప్పా? నో మోర్ గేమ్స్. అనుష, 25 కోట్లు ఎక్కడున్నాయో చెప్పు.
ప్లీజ్ చెప్పు.